హాయ్ అండి. ఇవైతే ఈరోజు మార్నింగ్ 12కి అట్లా లైవ్ అప్డేట్స్ అండి. ఇక్కడైతే మార్నింగ్ అంతా కిచెన్ నైట్ అంతా క్లీన్ చేశారు కదా బర్నీ వాళ్ళు. ఇప్పుడైతే ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాడు బర్నీ. సంజన కూడా హెల్ప్ చేస్తుంది కిచెన్లో. సుమన్ శెట్టి, సంజన, కళ్యాణ్. ఇప్పుడు కళ్యాణ్ అయితే కెప్టెన్ అయినాడు కదా, అందుకని ఫ్రిడ్జ్ దగ్గర ఏమేమి చేయాలి అని చెప్తున్నాడు. ఫ్రిడ్జ్ దగ్గర ఏమేమి కూరగాయలు ఎక్స్ట్రా ఉన్నాయో చూసి ఏమేమి చేద్దామని ఆలోచిస్తున్నారు. ఇక్కడైతే సంజన అయితే అడుగుతుంది సుమన్ శెట్టిని, అవి ఎట్లా కట్ చేయాలనో ఒకసారి చెప్పండి, మునక్కాయలు నేను కట్ చేస్తా అని చెప్పింది. అప్పుడు తర్వాత సుమన్ శెట్టి చూపించాడు, ఇట్లా కట్ చేసేయండి అని. నేను కట్ చేస్తా అని చెప్పింది. తర్వాత బాయిల్ చేద్దాం ఎగ్స్ అనుకున్నారు అందరికీ. కళ్యాణ్ కూడా అడిగాడు, ఇంకా డెమాన్ పవన్కి, రీతుకి కూడా కావాలి అని అన్నీ, ఎవరెవరికి ఎన్ని కావాలని అన్ని ఎగ్స్ అన్నీ ఎంచి పెట్టుకుంటున్నారు. అవి వాళ్ళకి స్టాక్ వస్తాయి కదా అప్పుడు. అందరికీ కళ్యాణే షేర్ చేశాడు ఎవరెవరికి ఎన్ని అనేసి. ఒక్కొక్కరికి 10 అన్నట్లు కౌంట్ చేసి పెట్టుకున్నారు ఎగ్స్. ఇక్కడైతే సుమన్ శెట్టి ఎలా తరగాలనో అవి చూపించాడు. ఇప్పుడు ఏమైతే ఇంకా ఉడికింటే ఇంకా ఆఫ్ చేయండి అన్నాడు. కానీ సంజన ఏమనింది, అవి ఇప్పుడే ఉడికితే లోపల ఎల్లో కొంచెం వెట్టుగా ఉన్నా కానీ మళ్ళీ సరిగా ఉడకలని పేర్లు పెడతారు, ఎందుకులే ఇంకా ఉడకని కానీ అని చెప్పింది. చూడండి అక్కడ కిచెన్లో చేసుకుంటున్నారు కాసేపు అందరూ. ఇక్కడైతే పప్పాయి పండు తరుగుతున్నాడు సుమన్ శెట్టి. ఇక్కడ చూడండి బనానాస్ అన్నీ వచ్చాయి, ఒక్కొక్కరికి ఎన్ని అని అన్నీ ఎంచి పెడుతున్నాడు కళ్యాణ్. ఎందుకంటే ఇప్పుడు కళ్యాణ్ కెప్టెన్ అయినాడు కదా, అన్నీ చూసుకుంటున్నాడు అనమాట. ఫ్రూట్స్ బనానాస్ ఎన్ని, ఎవరెవరికి ఎన్ని వస్తాయి, ఇంట్లో ఎంతమంది అని అన్నీ కౌంట్ చేసుకుంటున్నాడు. అన్నీ బాగాలేనివన్నీ తీసేసి నీట్గా సెట్ చేస్తున్నారు. ఇక్కడైతే సుమన్ శెట్టి పప్పాయ కట్ చేస్తున్నాడు, అంతా చెక్కు తీసి నీట్గా. చూడండి అన్నీ కౌంట్ చేస్తున్నాడు కళ్యాణ్ అయితే. కౌంట్ చేసి అన్ని బాస్కెట్లో సర్ది పెట్టేస్తున్నారు అనమాట ఎవరి వాళ్ళకి. మార్నింగ్ 12:30, 1కి ఇవన్నీ సర్దుకుంటున్నారనమాట వాళ్ళు. వాళ్ళకి లేటుగా వచ్చినట్టున్నాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి బర్నీ అయితే మొత్తం ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేస్తున్నాడు ఆ సైడ్కి. సంజనానేమో కిచెన్ దగ్గర ఎగ్స్ అవి ఉడకబెడుతుంది. కళ్యాణ్ ఏమో ఏమేమి ఆకుకూరలు ఉన్నాయి ఫ్రిడ్జ్లో, ఏం వేస్ట్ అవుతాయి అని పాలకూర పప్పు అవి చేసుకుందామా అని అనుకుంటున్నారు. సుమన్ శెట్టి కూడా పాలకూర పప్పు అవి బాగానే ఉన్నాయి కదా, ఇంకా పాలకూర చేసుకుందాం అనుకున్నారు. కొత్తిమీర అవి పనికి రాకుంటే తీసేద్దామా అన్నాడు కళ్యాణ్. అంటే సుమన్ ఏం అవసరం లేదులే ఫ్రిడ్జ్లోనే పెడదాం, ఇంకా పనికి వస్తాయి ఎందుకు పడేయాలన్నాడు. ఇంకా మిగతావన్నీ ఆకుకూరలన్నీ ఏరి పెట్టారు నీట్గా ఫ్రిడ్జ్లో. తనుజ అయితే ఇంకా ఒకసారి ఇంకా ఫ్రెష్ అప్ కావడానికి ఏమో ఒకసారి అటు ఇటు వచ్చి వెళ్ళిపోయింది అంతే కిచెన్ దగ్గరికి. ఆమె ఇన్వాల్వ్ కాలేదు, ఊరికే వచ్చి వెళ్ళిపోయింది అనమాట. ఏం చేస్తున్నాను అన్నట్టు చూసేసి వెళ్ళిపోయింది. చూడండి అవి ఇంకా బాయిల్ అవడానికి 10 minutes అట్లా అవుతుంది కదా, అందుకని చేస్తూ ఉన్నారు అక్కడే. బర్నీ అయితే అంతా క్లీన్ చేసిన తర్వాత చెప్పాడు, కెప్టెన్ నేను ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసేసాను అయిపోయింది అని చెప్పాడు కళ్యాణ్కి. ఇక్కడైతే ఇమ్మాన్యుల్ ఏ షర్ట్ వేసుకోవాలా, మార్నింగ్ ఫ్రెష్ అప్ అవుతారు కదండి అందరూ,
వాళ్ళు లేసేది లేస్తారు కదా 11కి అట్లా 12కి అట్లా. తర్వాత ఫ్రెష్ అప్ అయినాడు అనుకుంటాను. అందుకే ఏ షర్ట్ అని కొంతసేపు చెక్ చేసుకుంటున్నాడు, కాంబినేషన్ ఏది బాగుంటుందని షర్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇక్కడైతే మళ్ళీ సంజన ఐరన్ చేసుకుంటుంది డ్రెస్. తర్వాత అయితే ఫ్రూట్స్ ఎవరి వాళ్ళు తీసి పెట్టుకున్నారు చూడండి ర్యాక్స్లలో. ఎగ్స్ కూడా అన్నీ ఎంచి పెట్టుకుంటున్నారు. డెమాన్, పవన్ వాళ్ళందరూ ఎంచి పెట్టుకుంటున్నారు. ఇక్కడైతే ఆకుకూరలు అవి ఫ్రిడ్జ్లో సర్దుకుంటున్నారు. కళ్యాణ్, సుమన్ శెట్టి ఇందాక చెప్పాను కదా బాలేనివన్నీ ఏరి పెట్టుకున్నారని. తర్వాత అయితే డెమాన్, పవన్ వచ్చి అన్ని ఎగ్స్ ఎంచి పెట్టుకున్నాడు. ఒక్కొక్కరికి 10 అని అడిగి పెట్టేసుకున్నాడు. ఇంకా